ఎమ్మెల్యేలు అయిన తర్వాత బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. సరే, మీరు బెంజ్ కార్లలో తిరుగుతున్నారు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని తిప్పుతున్నారు. ఒక టర్మ్ లో అయిపోయింది కదా, సంపాదించుకొని మీరు పక్కకి తప్పుకోవాలి. ఎట్లాగో మీరు ప్రజలకు చేసే పెద్దగా ఏం లేదు. కనీసం ప్రజలకు సేవ చేయాలి అని ఉన్న వాళ్ళు, ఉత్సాహంగా పనిచేయాలి అనుకున్న వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. మీ తర్వాత మీ కొడుకులు, మీ మనవలు, మీ మనవరాళ్ళు అంటే ఈ రాష్ట్రాలు ఏమన్నా మీ అయ్యల జాగీర్లా? నాకు అర్థం కాదు. కాన్స్టిట్యున్సీలు ఏమన్నా మీ సొంత ప్రాపర్టీసా? ప్రతిసారి ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు 5 సార్లు పోటీ చేస్తారట. జీవన్ రెడ్డి గారు 7 టైమ్స్ ఏమోనట, మొన్న ఎవరో చెప్తుంటే విన్నారు. జగిత్యాల ఇన్నిసార్లు ఒకే వ్యక్తి పోటీ చేస్తూ ఉంటే వేరే ఆయనకే టికెట్ ఇస్తూ మీరు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించట్లేదు? ఒక వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, లేదు 2 సార్లు ఇవ్వండి, అది కాదు 3వసారి ఇవ్వండి. ఇక ప్రతిసారి మీరు వాళ్ళకే అవకాశం ఇస్తే వాళ్ళని గెలిపించడానికి కింది స్థాయి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారా?